సార్ ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తే బాహుబలి నుంచి ఇండియన్ సినిమా మొత్తం ఒక ఏంటంటే అందరి చూపు మన వైపు తిప్పుకున్న పరిస్థితి. పాన్ ఇండియా రేంజ్లో, హాలీవుడ్ రేంజ్లో మన సినిమా ఖ్యాతిని పెంచిన రేంజ్ అనమాట ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే. సో సలార్ వచ్చిన తర్వాత కూడా ఇంకా బాగా అంటే తన రికార్డ్స్ని తనే బ్రేక్ చేసుకున్న పరిస్థితి అనమాట. సో అయితే ఇప్పుడు ఏంటంటే ప్రభాస్ తన రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు. ఒకప్పుడు నార్మల్ రెమ్యునరేషన్ ఉండే, కానీ ఇప్పుడు మాత్రం డబుల్కి డబల్ పెంచేశాడు. సో ఇంకొకటి ఏంటంటే సలార్లో ఒక షేర్స్లో 10% కూడా తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఇట్లా పెంచడం ఏంటి? అసలు ఇంత రెమ్యునరేషన్ పెంచితే మళ్ళీ నెక్స్ట్ ఎట్లా ఉంటాయి పరిణామాలు? నెక్స్ట్ సినిమాస్ అంటే తట్టుకోగలుగుతారా నిర్మాతలు, లేదా అసలు ఏంటి సార్? ఏదైనా సరే అంటే మంచి విజయవంతంగా సినిమా నడవడము, సినిమా సక్సెస్ అవ్వడం అనేది చాలామంది ఆనందపడాల్సిన విషయం. అది యథార్థం ఏ లాంగ్వేజ్ చిత్రమైనా, అందులో మన తెలుగు వారి చిత్రం. ఆ తెలుగు చిత్రం కాస్త ప్రపంచవ్యాప్తంగా రికార్డు బ్రేకులు చేస్తూ, సలారు రికార్డు బ్రేకులు చేస్తూ నిలబడినట్టు కీర్తి ఏదో చూస్తే మనం అందరూ సంతోషపడాలి. అయితే ఇప్పుడు దాన్ని సక్సెస్ని ఎంజాయ్ చేస్తూనే ఇప్పుడు మీరు అడిగినటువంటిది మరి ప్రభాస్ రెమ్యునరేషన్ పెంచాడా? ఇక్కడ చిన్న అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న గ్యాప్ ఉంది దీంట్లో. ప్రభాస్ పెంచాడు కాదు, ప్రభాస్ పెంచకుండా ఈ డిమాండెడ్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా పెంచేస్తారు. ఏంటి మీరు గతంలో ఎంత తీసుకున్నారు 100, ఇంకో 100 కల్పిస్తాను, నాకు చేయండి. అంటే ఇక్కడ ఏంటి, ప్రభాస్ పెంచకుండా పెంచాల్సిన ఆవశ్యకతను కానీ పెంచే ఆలోచన కానీ చుట్టూ చేరేటువంటి కొత్త ఆఫర్స్ ప్రొడ్యూసర్స్ డిమాండ్ చేసే వాళ్ళనే పెరుగుతుంటుంది. సహజంగా అది 100, 150, 200 అనేది వేరే ఫిగర్ ఏదైనా సరే సిచ్యువేషన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే సక్సెస్ కాగానే ఆటోమేటిక్ ఆఫర్లు పెరుగుతుంటాయి. ఆఫర్లతో పాటు మీరు ఇంకా జనరల్గా ఇప్పుడు జరుగుతుంది అంటే 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు, ప్లస్ 10% షేర్లు తీసుకున్నాడు. ఇంకా ఏదో ప్లాట్ఫామ్ అంటే అదర్ దెన్ రైట్స్ కూడా అడిగాడు సక్సెస్ తర్వాత. అది కూడా ప్రొడ్యూసర్స్ కూడా అంటే ఓటీటీ రైట్స్ కావచ్చు, లేదా ఇంకో లాంగ్వేజ్ డబ్బింగ్ రైట్స్, ఇంకేదైనా ఇంకొక ప్లాట్ఫామ్. సో అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం జరుగుతుంది. సో ఈ విధంగా సక్సెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వేరే ప్రొడ్యూసర్ వెళ్ళడం సహజమే, ఎక్కడైనా జరుగుతుంది. అది ఏ లాంగ్వేజ్ అయినా, చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా వెళ్తూనే ఉంది. ఇప్పుడు 100 నుంచి మరి 250 crores అంటే 250 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ ఇస్తున్నారని చెప్పి కూడా మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం తెలుస్తుంది. నిజంగా 250 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగలుగుతాడంటే ఖచ్చితంగా తీసుకునే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఆర్టిస్ట్గా చెప్పచ్చు. ఎందుకంటే మన సినిమా రేంజ్ బడ్జెట్ పెరిగిపోయింది. మన బడ్జెటే కాదు పెరిగింది, ఇక్కడ కలెక్షన్స్ పెరిగాయి, సినిమా స్కోప్ పెరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన లాంగ్వేజ్లో తీస్తే మన రాష్ట్రంలోనే మన లాంగ్వేజ్లో చూసేది. కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ అయింది. పాన్ ఇండియా అతని నుంచి వరల్డ్ లెవెల్ హాలీవుడ్ స్థాయి దాటి ఒక్కొక్కటి ఇతర దేశాలను ఓవర్సీస్లో 2000 థియేటర్లు 3000 థియేటర్లు రిలీజ్ అవుతూ సక్సెస్ను సాధిస్తూ రికార్డ్స్ కలెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్ క్లబ్లో ఆల్రెడీ చేరిపోయింది మన తెలుగు సినిమా. అది బాహుబలి నుంచి ప్రారంభిస్తే RRR చిత్రంతో తీసుకున్నాం. ఆ తర్వాత హిందీ నుంచి ఎటువంటి చిత్రాలు తీసుకున్నా కూడా, ఏ చిత్రాలు తీసుకున్నా ఈ ఇండియా తరఫున వచ్చే చిత్రాలన్నీ ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఉంది, మంచి క్రేజ్ ఉంది. ఒకవైపు బాలీవుడ్తో ఉన్నతో పాటు తెలుగు కూడా ఉంది. సో మన ప్రభాస్ గారు 250 crore రెమ్యునరేషన్ తీసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు ఇంకొక సామెత ఏంటంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు మార్కెట్ ఉన్నప్పుడు డబ్బులు తీసుకోవాలి అనుకోవడం సహజమైనప్పటికీ అది ఆరోగ్యకరమైన వాతావరణంలో పెట్టే పెట్టుబడి ఎంత, వచ్చేటువంటి మార్కెట్ వాల్యూ ఎంత అనేది చూసుకొని ఇస్తారు. ఒకవేళ ఆ ఈక్వేషన్ దెబ్బతిన్నప్పుడే లాస్లు వస్తుంటాయి, లేదా సినిమా ఫెయిల్ అయినప్పుడు కొంచెం ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. గుడ్ లైక్లీ ఏంటంటే ఇంత పెద్ద సినిమా ఇండివిజువల్గా తీయరు, అంటే ఒక పర్సన్గా తీయడు, ఒక ఫర్మ్గా తీయరు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారాను పెద్ద కార్పొరేట్ కంపెనీ నుంచి ప్రొడక్షన్ కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి వాటికి షేర్లు, మార్కెట్ వాల్యూ, కంపెనీ యొక్క చట్టాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ఇండివిజువల్ ఆస్తులు కానీ ఇండివిజువల్గా నష్టపోయే విధానాలు కొంచెం తక్కువగా ఉంటుంది. సో కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. ఏంటంటే హెల్తీగా కంపెనీ యాక్ట్ ప్రకారం వెళ్తుంది కాబట్టి దానికి ఉన్నట్టు సెక్యూరిటీ ఉంటుంది. పర్సనల్గా అయితే జీవితాలు తరకిందులు అవుతుంది. ఒక ప్రొడ్యూసర్గా ఒక పర్సనల్గా అయితే జీవితాలు తరకిందులు అవుతుంది, అప్పుడు రోడ్డు మీదకి వస్తాడు. సో కంపెనీ కూడా అదే పరిస్థితున్నా కూడా కొన్ని చట్టాల దృష్ట్యా చూస్తే కొంచెం విభజన ఉంది. మొత్తం మీద మన తెలుగు హీరో సలార్ చిత్రం నుంచి వరల్డ్ స్టార్ అవ్వడం, అది కూడా ఒక 1000 కోట్ల కలెక్షన్ చేయడం, దీంతోపాటు తన రెమ్యునరేషన్ కూడా తను పెంచాడని చెప్పలేం, కానీ
పక్క నుంచి ఆఫర్లే అలాగే పెంచుతూ ఉంటాయి. బహుశా అంతవరకు ఇచ్చినా కూడా సంతోషం ఉంటుంది. అంటే ఒకప్పుడు చూసుకున్నట్టయితే మన రెమ్యునరేషన్ విషయంలో చూసుకున్నట్టయితే ఏదైతే బాలీవుడ్ ఉందో మన పక్క రాష్ట్రం నార్త్ ఇండియా అని మాట్లాడుకుంటే అక్కడ ఓన్లీ షారుఖ్ ఖాన్ మాత్రమే అంత రేంజ్లో తీసుకునేవాళ్ళు రెమ్యునరేషన్. ఆ తర్వాత మళ్ళీ రజనీకాంత్ ఉన్నారని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈ కోవాలో మన ప్రభాస్ కూడా చేయడం మనము సంతోషించాలి నా పరిస్థితి, ఎందుకంటే మన రేంజ్ కూడా తీసుకెళ్ళినట్టు. ఒకటి వాళ్ళ రెమ్యునరేషన్ 200 కోట్ల చేరలు ఎప్పుడు కూడా రజనీకాంత్ గారిది కూడా తీసుకోలేదు. సరే ఈ వాక్యం ఏంటి అలా వాళ్ళు ఇబ్బంది పడతారు బాధపడతారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా అట్లేదు. కానీ ఈ రోజున్న మార్కెట్ ప్రకారం ఈయన ఆ రోజుల్లో వాళ్ళ మార్కెట్ రేషియో ప్రకారం చూసుకున్న ఆనాటి రూపాయి వాల్యూ చూసుకున్న వాళ్ళకు ఉండవచ్చు. కానీ ఇక్కడ స్పష్టంగా ఏంటంటే మన తెలుగు సినిమాను సక్సెస్ చేసి 1000 crores కలెక్షన్ వైపు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెమ్యునరేషన్ తేడా ఉంది. గతంలో వాళ్ళ పీరియడ్ మీరు అన్నట్టు బాలీవుడ్ రేంజ్ తీసుకున్న అమితాబ్ బచ్చన్ గారు తీసుకున్న రజనీకాంత్ గారు తీసుకున్న వాళ్ళ పీరియడ్లో వాళ్ళకి జరగాల్సినటువంటి మార్కెటింగ్ జరిగింది, వాళ్ళకి రావాల్సిన బిజినెస్ వచ్చింది. వాళ్ళకు కూడా రెమ్యునరేషన్ కూడా అధికంగానే ఉన్నాయి. ఇతర తారల కన్నా పీరియడికల్గా ఉన్నప్పుడు ఇతర హీరోల కన్నా ఎక్కువనే ఉంది. సో అది సబ్స్టైన్గానే ఉంది. ఇప్పుడు ఈ ప్రభాస్ గారి ఇది రెమ్యునరేషన్ పెరగడం కూడా మార్కెట్ హెల్తీ భారం అవుతుండొచ్చాం. కానీ మార్కెట్ బిజినెస్ ఈక్వేషన్ ప్రకారం చూస్తే జరుగుతున్న బిజినెస్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా 1000 కోట్ల బడ్జెట్లో ఆయన 250 కోట్లు అంటే సినిమా బడ్జెట్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పటికే సలార్ బడ్జెట్ 500 కోట్లు 400 కోట్లు అనుకుంటున్నాం. అప్పుడు కాస్త 800 కోట్లు. ఈ ప్రభాస్ గారిదే 250 కోట్లు అంటే ఆటోమేటిక్గా సినిమా బడ్జెట్ వచ్చి 600-700 కోట్లకు ఉంటుంది. అప్పుడు మళ్ళీ 1000 కోట్ల నుంచి 1500 కోట్ల కలెక్షన్కి వెళ్తుంది. ఇంకా స్పాన్ పెరుగుతుండొచ్చు మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు దీన్ని ఇలా చూసుకుంటే సార్, ఒకవేళ హీరో కానీ డైరెక్టర్ కానీ ఇట్లా రెమ్యునరేషన్స్ పెంచుకుంటూ ఉంటే ఈ భారం అంతా ఓన్లీ ప్రొడ్యూసర్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అప్పుడు మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది సార్? మరి స్ట్రెంత్ ఉన్న వాళ్ళే ప్రొడక్షన్కి వస్తారు, స్ట్రెంత్ లేని వాళ్ళు చేయలేరు. ఎబిలిటీ ఉండి నా దగ్గర అంత పెట్టుబడి పెట్టేగల అవకాశం ఉందంటేనే వస్తుంది. అదర్వైజ్ ఒకవేళ మనం మీరు అనుకున్న ప్రకారం ఒకవేళ విల్లింగ్ లేకపోతే ఒక 2-3 కంపెనీలు కార్పొరేట్ అయ్యి కూడా చేసే అవకాశాలు ఉంటాయి. సో విల్లింగ్ ఉన్న వాళ్ళే వస్తారు. విల్లింగ్ ఉంటేనే అవకాశం ఇస్తాడు హీరో ఎప్పటికైనా. విల్లింగ్ లేని వాళ్ళకు బేసిక్ ఎలిజిబిలిటీ అంటే ఆర్థికంగా లేని వాళ్ళకు ప్రొఫెషనలిజం వరకు ఇచ్చి సినిమాని అయితే వాళ్ళు ఇబ్బంది పెట్టుకోరు. కాబట్టి ఖచ్చితంగా అట్లా పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఒకవేళ లేకుండా 1000 కోట్లు కాబట్టి పెద్ద కార్పొరేట్ కంపెనీ ముందుకు వస్తాయి వాటికి. అంటే ఇప్పుడు ప్రభాస్ ఏదైతే ఈ రెమ్యునరేషన్ తీసుకున్నా మిగతా హీరోల మీద ఈ ప్రభావం పడే ఛాన్సెస్ ఉంటాయంట? ఖచ్చితంగా అండి. ఆటోమేటిక్గా వీళ్ళు కూడా అంతకు రీచ్ అవ్వాలని లేదా ఆ మార్కెట్కి రీచ్ అవ్వాలని చూస్తూ వీళ్ళు కూడా రెమ్యునరేషన్ పెంచుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ప్రభాస్కు అంత వస్తున్నప్పుడు మా సినిమాకి కూడా ఇంత యోజన తప్పేం లేదు అనుకుంటారు. కాకపోతే ఏ సినిమాకి ఇచ్చినా కూడా వాళ్ళ మార్కెట్ స్ట్రేట్ బట్టే ఇస్తారు. వీళ్ళు డిమాండ్ చేయడం తప్పలేదు, కానీ అంత మార్కెట్ ఉందా లేదా చూసుకొని చేస్తారు. ఎందుకంటే మన సహజంగా మనం అనుకుంటుంటాం ఒక హీరో ఒక సాధారణ సగటు అంటే మీరు స్టార్ హీరోలు కాకుండా ఒక మినిమం గ్యారెంటీ హీరోల మీద బడ్జెట్ పెట్టేటప్పుడు కూడా ఇతని మార్కెట్ ఎంత సార్ సబ్జెక్ట్ పరంగా డిమాండ్ చేసినా కూడా మరి అది రేపు సేల్ అవుట్ కాకుండా ఇబ్బంది పడతాము. స్పష్టంగా చెప్పొచ్చు. మన అల్లరి నరేష్ ఒక చిత్రంలో యమలోకం తీసినటువంటి చిత్రం కూడా బడ్జెట్ మించి పెట్టడం వల్ల సినిమా బాగుంది కానీ కలెక్షన్స్ల విషయంలో వీక్ అయిపోయాడు. అంటే లాభం రాలేదు అని అంటారు. సరే ఏదైతే అంటే అతనికి సేల్ అవుట్ ఉన్నటువంటి అమౌంట్ ఎంత మార్కెట్ వాల్యూ ఎంత చూసుకోకుండా పెట్టుకుంటారు. ఆటోమేటిక్గా ఏది ముందు అంటే ఈయనకు మార్కెట్ ఉందా లేదని ప్రొడ్యూసర్ చూసుకోవాలి. ఆ మార్కెట్ ఉంటేనే అతను డిమాండ్ చేస్తాడు. ఆ డిమాండ్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి సినిమా చేయాలి. అంత బడ్జెట్లో చేస్తున్న హెల్తీ వాతావరణం ఉంటాయి. అంతకు మించి డిమాండ్ చేసిన మార్కెట్ నుంచి ఆటోమేటిక్గా తనకు తానుగా అదృశ్యం అయిపోతాడు. హీరో అంత ఎక్కువ డిమాండ్ చేస్తే 4 అవకాశాలు రానప్పుడు మార్కెట్లో నుంచి లేడు. ఒక గ్యాప్ అయితే వచ్చిందో ఆటోమేటిక్గా వాక్యూమ్ ఏర్పడుతుంది. ఆ వాక్యూమ్లో కొత్త హీరోలు వస్తారు, కొత్త జనరేషన్ వస్తుంది. ఈలోపు ఈయన తెలుసుకునే లోపు ఫేడ్ అవుట్ అవుతుంది. సో మార్కెట్ అంటే ఇదేంటి మార్కెట్ అంటే డిమాండ్ సప్లై. డిమాండ్ ఉంటేనే వాళ్ళు ఇస్తారు, రేట్ ఇస్తారు. డిమాండ్ లేకపోతే ₹1 కూడా ఇవ్వరు. అవకాశం కూడా రూపాయి ఇవ్వకపోతే అవకాశం కూడా ఇవ్వరు.